Hi children, how are you? I hope they are good and doing well. Welcome back to our English class children. My name is Mridula Nagmani. I am your English teacher. Today we discussion about third class English lesson number 13. I show a ship, a sailing. అంటే నేను కదులుతున్న ఒక ట్రావెల్ చేస్తున్న ఒక షిప్ నేను చూసాను అని ఇక్కడ డిస్కషన్ ఇది ఒక పోయం. సో ఇన్ ద ప్రీవియస్ క్లాస్ ఏం చెప్పాను? ఇక ప్రీవియస్ క్లాస్ రాసిన చూడమ్మా. The crane and the clever crab. Cranes and clever crab అదొక పీత గురించి ఒక కథ అన్నమాట. అది ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేయడం జరిగింది కదా. కమ్ టు ద నెక్స్ట్ చిల్డ్రన్. హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టైమ్ చిల్డ్రన్. సో దిస్ టైమ్ వెరీ క్రిటికల్ కాబట్టి సో యూ కెన్ యూస్ మాస్క్ అండ్ శానిటైజర్ మస్ట్ అండ్ షుడ్. కమ్ టు ద నెక్స్ట్ చిల్డ్రన్. బుక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టైమ్. అది కూడా ఎందుకంటే సో వీడియోస్ చూసిన తర్వాత మీరు బుక్స్ చూసి చదవాలి. సో మీ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ చిల్డ్రన్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టేక్ ఎ టెక్స్ట్ బుక్స్. ఓకే, నెక్స్ట్ వన్ వీడియోస్. 400 వీడియోస్ అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు చూస్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీనో రెస్పాన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ వన్ జూమ్ క్లాసెస్ మీ సీనియర్స్ వాళ్ళకి. మీ సీనియర్ క్లాస్ ఎవరెవరు ఉన్నారు? 8th 9th 10th వాళ్ళకి ఆల్రెడీ జూమ్ క్లాస్ అనేవి కంటిన్యూ జరుగుతూ ఉన్నాయి. రీడింగ్ అమ్మ, రీడింగ్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రీడింగ్ ఎందుకు? వీడియో చూసిన తర్వాత మీరు చేయవలసిన వర్క్ ఏమన్నా ఉంది అంటే మాత్రం అది ఏంటి? చదవటం. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, ప్రీవియస్ లెసన్ ఉంది కదా, రివ్యూ ప్రీవియస్ లెసన్. ఈరోజు మీకు నేను మళ్ళీ రివ్యూ క్లాస్ ఎటువంటి అయితే క్లాస్ జరిగిందో ఆ క్లాస్ అనేది ఇక్కడ రివ్యూ చేస్తాను. అది ఏంటి? ద క్రేన్ అండ్ ద క్లవర్ క్రబ్. ఇది ఒక స్టోరీ. సో ఈ స్టోరీ అనేది నేను ఒక కంటెంట్గా చెప్తాను చూడండి. అది ఎలా అంటే కొన్ని క్రేన్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్న ఫారెస్ట్ దగ్గరలో, అంటే ఒక పాండ్ అంటే ఒక పొలం దగ్గరలో ఎక్కువ చెట్లు ఉండేవి. ఆ చెట్ల పైన ఈ క్రేన్స్ అనేవి నివసిస్తూ ఉండేవి. సో ఇలా నివసిస్తున్న తర్వాత అక్కడ ఏమున్నాయి? ఆ పాండ్ ఉందంటే అక్కడ ఫిషెస్ ఉంటాయి, క్రబ్స్ ఉంటాయి, స్నేక్స్ ఉంటాయి. ఇవన్నీ ఉండేటప్పుడు ఏం చేసింది? స్నేక్ ఏం చేసింది? ఈ క్రేన్స్ అనే ఫుడ్ కోసం బయటకు వెళ్ళే టైంలో ఆ నెక్స్ట్లో అంటే గూడులో ఉన్న ఎగ్స్ బేబీ క్రేన్స్ని ఈ స్నేక్ తినేసేది. డే బై డే ఫ్యాట్ అనమాట. తను చాలా రోజుకి బాగా లావుగా అయిపోతుంది. ఏంటది? స్నేక్ అనమాట. ఇలా జరుగుతుండగా ఒకేసారిగా క్రేన్స్ యొక్క బేబీస్ అన్నింటిని కూడా స్నేక్ తినేస్తుంది అనమాట. సో ఇలా తినేయడం వల్ల క్రేన్ ఏడుస్తుంది అనమాట. ఏంటి? ఆ పాండ్లోకి వస్తే ఏడుస్తుంది. అందులో ఒక క్లవర్ క్రబ్ అంటే ఒక తెలివైన పీత అని అర్థం అనమాట. ఆ పీత దాని దగ్గరికి వెళ్ళి ఏమైంది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, రీజన్ ఏంటి అని అడగగానే సో అండ్ సో ఇలా జరిగింది, ఇలా స్నేక్ అనేది మా ఎగ్స్ని మా బేబీస్ని తినేస్తుంది అని చెప్పేసి అనగానే వెంటనే తన ఒక ప్లాన్ ఆలోచిస్తుంది అనమాట. ఎవరు? క్లవర్ క్రబ్ అనమాట. ఏమని చెప్తుంది? దానికి రైట్ సైడ్న ఏముంది? ముంగీస్ ఉంది. ముంగీస్ కింద స్నేక్కి పడదు కదా. సో నువ్వేం చేస్తావు? ఫిషెస్ని అన్ని బాగా గ్యాదర్ చేసి ఆ ముంగీస్ ఉన్న హోల్ దగ్గర నుంచి ఎక్కడ స్నేక్ ఉన్న దాని వరకు నువ్వు ఆ ఫిషెస్ని జల్లుకుంటూ వెళ్ళు. అక్కడ ముంగీస్ బయటికి రాగానే ఆ స్మెల్ చూసి తన దగ్గరికి వచ్చేస్తుంది. అలా ఒకటి తింటూ తన దగ్గరికి వచ్చేస్తుంది అని ఒక ప్లాన్ క్లవర్ క్రబ్ అనేది తనకు ఒక ప్లాన్ ఇస్తుంది అనమాట. ఆ ప్లాన్ ప్రకారం ఏం చేస్తుంది? క్రబ్ అలానే చెప్పినట్టుగా పాండ్లోకి వెళ్ళి కొన్ని చేపలు తను గ్యాదర్ చేసి ఆ ముంగీస్ ఉన్న హోల్ దగ్గర నుంచి స్నేక్ ఉన్న తన షెల్టర్ వరకు అలా వేస్ట్ వెళ్ళింది అనమాట. అదే టైంలో ముంగీస్ బయటకు వచ్చి స్మెల్ చూడగానే ఫిషెస్ స్మెల్ వస్తుంది, చాలా ఫ్రెష్గా ఉన్నాయని చెప్పేసి ఒక్కొక్కటిగా తింటూ తన ఎక్కడికి వచ్చింది? స్నేక్ ఉన్న షెల్టర్ దగ్గరికి వచ్చి చూసింది అనమాట. ఎదురెదురుగా పడితే స్నేక్కి ముంగీస్కి పడదు కదా. సో ఏం చేసే రెండు గట్టిగా కొట్టుకున్న టైంకి ఏమైంది? స్నేక్ అక్కడ చనిపోద్ది అనమాట. సో చనిపోతే ఇంక వాళ్ళకి హ్యాపీ కదా క్రేన్స్కి. ఎందుకు? బేబీస్ ఉంటే వాళ్ళు పెట్టిన ఎగ్స్ కూడా అక్కడ ఉంటాయి అనమాట. సో ఇలా ఈ ప్లాన్ ఎవరు ఇచ్చారు? క్లవర్ క్రబ్ అనేది ఇచ్చింది కదా. ఈ క్రబ్ ఇవ్వగానే వెళ్ళి థ్యాంక్స్ చెప్తుంది అనమాట. ఎవరు చెప్తారు? క్రేన్ వెళ్ళి నువ్వు ఇచ్చిన ప్లాన్ ప్రకారం ముంగీస్ దగ్గర అలా చేసాం, తను మనం అనుకున్న ప్లాన్ ప్రకారమైనా ఇక్కడ బాగా చేసిందని చెప్పేసి ఇక తన లైఫ్ని కంటిన్యూ చేస్తూ ఉందన్నమాట. ఇది ప్రీవియస్ లెసన్ అన్నమాట. ఈ ప్రీవియస్ లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చూడండి ఇక్కడ ఏముంది? పోయం కదా. ఇది పోయం అనమాట. అది కూడా ఏంటి? ఒక ట్రావెల్ అవుతున్న షిప్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయాలి. అంతకుముందు ప్రొనౌన్సియేషన్, వొకాబులరీ అండ్ డిఫికల్ట్ వర్డ్స్. ప్రొనౌన్సియేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
నేను పలికే ప్రతి వర్డ్ కూడా, అంటే ఈవెన్ నా నోటి వచ్చిన ప్రతి వర్డ్ కూడా అదొక ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్సియేషన్ అన్నది కూడా ఒక రకమైన ప్రొనౌన్సియేషనే. ఈవెన్ డిఫికల్ట్ వర్డ్స్ అండ్ వొకాబులరీ. డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయమ్మా, కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ ఉంటాయి. పోయంలో ఎటువంటి డిఫికల్ట్ వర్డ్స్ కూడా లేవు, అది కూడా చిన్న చిన్నవి. సో నేను చెప్పేటప్పుడు బోర్డు మీద మెన్షన్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ రాశాను కదా ప్రొనౌన్సియేషన్ అండ్ వొకాబులరీ అండ్ డిఫికల్ట్ వర్డ్స్. డిఫికల్ట్ వర్డ్స్ లెసన్ చెప్తూ ఉండగా అక్కడ మీకు కొన్ని డిఫికల్ట్ వర్డ్స్ రాస్తాను. చూడమ్మా, రీడింగ్ 7 times. ఎందుకు రీడింగ్ 7 times అని చెప్తున్నానంటే, ఇక్కడ నేను పోయం 3 times చదువుతాను. ఈ 3 times నేను చదివేటప్పుడు కూడా మీరు చదవటం వల్ల మీకు యూస్ఫుల్గా ఉంటుంది. తొందరగా పోయం అంటే మీకు వచ్చేస్తుంది. ఈవెన్ మళ్ళీ 4 times ఉంటుంది కదా, ఈ 4 times నేను చెప్పే 3 times మీరు ఇంకా 4 times చదవడం వల్ల టోటల్గా 7 times. ఈ 7 times చదవటం వల్ల ఏ విధంగా యూజ్ అవుతుంది, సో మీరు తొందరగా చదవటానికి, ఈవెన్ గుర్తుండటానికి ఈ 7 times అనే కాన్సెప్ట్ని మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ అమ్మా, ఈ పోయంలో ఉన్న ఒకే ఒక క్యారెక్టర్ ఏంటంటే డక్. ఉన్న ఒకే ఒక క్యారెక్టర్ ఏంటమ్మా, డక్ అన్నమాట. డక్ అంటే ఏంటి, బాతు. అది ఈ మనం చెప్పబోయే పోయంలో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ పేరు ఏం చెప్పాను, డక్. లెసన్ కంటెంట్ ఏంటంటే, పోయం కంటెంట్. ఈ పోయం కంటెంట్ వచ్చేసి తను ఒక కదులుతున్న, అంటే ట్రావెల్ చేస్తున్న ఒక షిప్ చూస్తుంది. అది షిప్ ఎక్కడ ట్రావెల్ చేస్తుందమ్మా, షీ అంటే ఏంటి, సముద్రంలో. ఆ పడవ ట్రావెల్ చేస్తున్న టైంలో చూసిందనమాట. ఏంటి కనిపిస్తూ ఉంటుంది, దానికి వల్ల ఉంటుంది కదమ్మా షిప్కి. గాలి వస్తే ఎటువైపు గాలి వస్తుందో తెలియటం కోసం కొన్ని కటన్స్ అనేవి దాన్ని కడుతూ ఉంటారు. ఈవెన్ రైట్ సైడ్ నుంచి వస్తుందా, లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుందని కొన్ని తెలియటం కోసం ఆ షిప్ కల కడుతూ ఉంటారు. సో ముందు ఏముంటుంది, బాల్కనీ ఉంటుంది అనమాట. బాల్కనీ చూస్తే చాలా విశాలంగా ఉంది. ఒక పర్టికులర్ పర్సనల్ రూమ్స్ కూడా అందులో ఉన్నాయని తను విజువల్గా చూస్తున్నట్టు చెప్తుంది అనమాట. సో ఈ షిప్ యొక్క కెప్టెన్ ఎవరంటే, ఈ షిప్ యొక్క కెప్టెన్ వచ్చేసి డక్ అమ్మ. తన బ్యాక్ ఒక క్లాత్ కట్ ఉంటుందని ఇవన్నీ కూడా లెసన్ ఆ పోయంలో ఉన్నాయి. నేను పోయం చదివేటప్పుడు ఆ ఎక్స్ప్లెయిన్ పోయంలో ప్రతి వర్డ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఆ డక్ ఏం చేస్తుంది, అందులో వర్కర్స్ కూడా ఉన్నారు. సో షిప్లో కొంతమంది ట్రావెల్ చేస్తున్నారు అంటే వాళ్ళకి కొన్ని రకాల ఐటమ్స్ మనం సర్వ్ చేయాలి. ఆ సర్వ్ చేయడానికి మనకి ఎవరు కావాలి, కొంతమంది సర్వర్స్ మనకు కావాలి. ఆ సర్వర్స్ అందులో అవైలబుల్గా ఉన్నారు. ఈ షిప్లో ఒక 20 members పైగా ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఈ ట్రావెల్ చేస్తున్న టైంలో వాళ్ళకి ఎటువంటి ఫుడ్ కావాలన్నా, ఎటువంటి మెటీరియల్ కావాలన్నా అక్కడ వాళ్ళు తప్పకుండా అందించాలి. ఎందుకు, ఈవెన్ వాళ్ళు టికెట్ తీసుకునే కదా షిప్లోకి అనేది లోపలికి ఎంటర్ అవుతారు కాబట్టి. సో ఈ షిప్ కదులుతున్నప్పుడు తను చూసే ప్రతి దృశ్యాన్ని కూడా అక్కడ మెన్షన్ చేసింది, మన పోయంలో మెన్షన్ చేశారు. సో ఇక్కడ డక్ కూడా క్వాక్ క్వాక్ అని సౌండ్ చేస్తూ అరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ అది కూడా డక్ ఏడుస్తుంది. అది ఎందుకు ఏడుస్తుంది అనేది నేను పోయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము ఒకసారి టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే చూడమ్మా, పేజ్ నెంబర్ 46 చూడండి. ఆ షో ఏ షిప్ ఏ షైలింగ్. షైలింగ్ అంటే ఏంటమ్మా, ట్రావెలింగ్ ఇన్ ఏ షిప్, అంటే ట్రావెల్ అవుతున్న ఒక షిప్ని చూస్తూ రాసినటువంటి పోయం అనమాట ఇది. సో అవి రీడ్ చూడండి. ఆ షో ఏ షిప్ ఏ షైలింగ్ ఆన్ ఏ షీ, అంటే అది కదులుతున్న టైంలో అది ఎక్కడ కదులుతుంది, సముద్రంలో ట్రావెల్ చేస్తూ కదులుతూ. అలలు వస్తుంటే ఎలా ఉంటుంది, కిందకి మీదకి ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, అదే ఇలా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది కదా. ఈ మూవింగ్ టైంలో తను చూస్తూ ఉందన్నమాట. చూడండి, బట్ ఈస్ వాస్ ల్యాండ్ అంటే లోడెడ్. ఇక్కడ ఏమి ఇచ్చారు, ల్యాండ్ అని ఇచ్చారు. ల్యాండ్ మీన్ లోడెడ్. అది ఎలా ఉంది, ఫుల్ లోడెడ్గా ఉంది. ఈవెన్ మనం ఎక్కడికైనా ట్రావెలింగ్కి వెళ్ళాం అనుకోండి, ట్రావెలింగ్కి వెళ్ళే టైంలో మనకు కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా అది పెట్టుకుంటాం. ఈవెన్ ఫుల్గా లోడ్ చేసుకుంటాం. మనకు కావాల్సిన ఫుడ్ ఐటమ్ కానివ్వండి, ఎటువంటివైనా మనం ఊరేటప్పుడు మనం పకడ్బందీగా ప్రతి ఒక్కటి కూడా మనం ఫిల్అప్ చేసుకుని వెళ్తాం. అలాగే అందులో ఎందుకు అంత లోడెడ్గా ఉంది ఆ షిప్, అందులో ట్రావెలింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఐటమ్ ఉంటుంది కదా. సో అది ఎలా ఉంది, లోడెడ్గా ఉందన్నమాట ఆ షిప్ విత్ ప్రిటీ థింగ్స్ ఫర్ మీ. ప్రిటీ మీన్స్ ఇక్కడ చూడండి అమ్మ, ప్రతి దానికి కూడా ఇక్కడ ఇచ్చే ప్రతి దానికి కూడా ఇక్కడ మీనింగ్స్ ఇస్తూ ఉంటుంది కదా. ఈ మీనింగ్స్ చూడడం వల్ల మీకు పోయం అనేది క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ రైమింగ్ కూడా ఇస్తారు కాబట్టి రైమింగ్ టు టైమింగ్ ఇందులో ఉంది. సో ప్రతిదానికి మీనింగ్ ఇచ్చారు కాబట్టి ఈ మీనింగ్ని బట్టి మనం పోయం అర్థం చేసుకోగలం. డైరెక్ట్గా ఈ పోయం చదివితే మీకు ఎటువంటి యూజ్ ఉండదు, ఎందుకంటే ప్రతిదానికి ఒక డెప్త్ మీనింగ్ ఉంటుంది పోయంలో. అంటే కవి ఊహించుకుని రాసింది కాబట్టి అతను ఊహాగానాన్ని మనం అందుకోలేము. కాబట్టి
ప్రతి దానికి ఇక్కడ మీనింగ్ ఇస్తాడమ్మా. ఈ మీనింగ్ మీరు క్లియర్గా కరెక్ట్గా చదివితేనే మీకు పోయం కరెక్ట్గా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ప్రిటీ అని ఇచ్చాడు, PRETT ప్రిటీ అని ఇచ్చాడు. ఇక్కడ ప్రిటీ మీన్స్ ఏమి ఇచ్చాడు? షాలింగ్ అండ్ యాక్టివ్ అంటే చాలా యాక్టివ్గా ఉన్నారు ఉన్న వాళ్ళందరూ కూడా. ఫర్ మీ నేను కూడా చాలా యాక్టివ్గా ఉన్నాను. థింగ్స్ అక్కడ చాలా ఎక్కువ వస్తువులు ఉన్నాయి. థింగ్స్ అంటే ఏంటమ్మా? వస్తువులు అనమాట. వి వేర్ కంఫర్ట్ ఇన్ బాల్కనీ. సో అంటే అక్కడ క్యాబిన్ ఉంటుంది, బాల్కనీ ఉంటుంది. బయట కూర్చొని మన క్యాబిన్స్ ఉంటాయి కదా, కొన్ని క్యాబిన్స్ పెద్ద పెద్ద ఆఫీసులు చూడండి, అక్కడ కూర్చోడానికి వేరే రూమ్స్ ఉంటాయి. స్టాఫ్కి వేరే రూమ్ ఉంటుంది, ఆఫీస్కి వేరే రూమ్ ఉంటుంది, క్యాబిన్ ఉంటుంది. కొంతమంది వెయిట్ చేయడానికి క్యాబిన్ యూజ్ చేస్తారు. అలా షిప్లో అవుట్ సైడ్గా ఏముంది? క్యాబిన్ ఉందన్నమాట. చూడండి. అండ్ యాపిల్స్ ఇన్ హోల్డ్, అక్కడ యాపిల్స్ అన్ని కూడా స్టోరేజ్ అయినాయి ఫుడ్. వాళ్ళకి ఫుడ్ ఏమున్నాయి అక్కడ? యాపిల్స్ అనేవి ఫుడ్ అక్కడ ఉందన్నమాట. అండ్ షెల్ వేర్ మేడ్ ఆఫ్ సిల్క్, అక్కడ చూడండి మీరు చెప్పాను కదా గాలి ఎటువైపు నుంచి వీస్తుందో తెలుసుకోవడం కోసం ఇక్కడ కర్టెన్స్ కడతానని చెప్పాను. ఆ కర్టెన్స్ ఏ కలర్లో ఉన్నాయి? కొన్ని సిల్క్ కలర్లో ఉన్నాయి అన్నమాట. సిల్క్, SILK సిల్క్. ఓకే. నెక్స్ట్ అండ్ మ్యాట్స్ వేర్ మేడ్ ఆఫ్ గోల్డ్, ఆ పైన ఏ కలర్లో ఉంది? గోల్డ్ కలర్లో ఉంది మ్యాట్స్. మనం మ్యాట్ కాల్ మ్యాట్లు వాడుతూ ఉంటాం, కానీ ఇక్కడ మ్యాట్ అనేది వేరు. ఇక్కడ మీనింగ్ కూడా ఇచ్చొచ్చు. మ్యాట్స్ టోల్ పోల్స్ అండ్ సైల్స్ అంటే కదులుతున్నప్పుడు అది గాలికి ఒక రకమైన పుషింగ్ ఇస్తుంది అనమాట. ఆ పుషింగ్ అక్కడ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ చూడమ్మా, ద 4 and 20 సైలర్స్, అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు? 4 and 20, అక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళతో కూడా ఒక 20 మెంబర్స్ అక్కడ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అది అక్కడ షిప్లో ట్రావెల్ చేస్తూ ఉన్నారనమాట. నెక్స్ట్ అమ్మా, హు స్టూడ్ అప్ ఎట్ డీక్, ఇక్కడ చూడండి స్పెల్లింగ్ కూడా ఇచ్చాడు. ఫ్లోర్ ఆఫ్ షిప్ అని ఇచ్చాడు. ఫ్లోర్ ఆఫ్ షిప్, ఆ ఫ్లోర్కి ఎన్ని షిప్స్ అంటే ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి షిప్లు అనేది చూడండి ఇక్కడ. నెక్స్ట్ వి ఫాలో 21 వీక్స్ విత్ చైన్ అరౌండ్ ద నెక్, అక్కడ కొంతమంది వర్కర్స్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఏముంది? ఒక రకమైన యూనిఫామ్ ఉంది. ఆ యూనిఫామ్తో పాటు ఏమున్నాయి? మిస్ అంటే ఏంటమ్మా? మౌసెస్. అక్కడ వర్కర్స్ ఎవరు ఉన్నారు? మౌస్ అంటే ఏంటి? ఎలకలు. అక్కడ ఏమున్నాయంటే ఎలకలు అక్కడ వర్కర్స్ అనమాట. వాళ్ళు ఎలా ఉన్నారు? విత్ చైన్స్, వాళ్ళకి చైన్స్ ఉన్నాయి. అపాన్ డెక్ చూడండి అరౌండ్ దే నెక్, వాళ్ళ నెక్కి ఏమున్నాయి? చైన్స్ ఉన్నాయి. అక్కడ వర్కర్స్ ఎవరు? మౌస్. చూడండి మిక్కీ అని ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు అక్కడ? MICE ఇచ్చాడు. చూడండి ఇక్కడ డిఫికల్ట్ వర్డ్స్ అని రాస్తాను. చూడండి డిఫికల్ట్ వర్డ్స్ స్పెల్లింగ్ DIFFICU డిఫికల్ట్ కదా, LT డిఫికల్ట్ వర్డ్స్. చూడమ్మా డిఫికల్ట్ వర్డ్స్ ఉన్నా ఇది డిఫికల్ట్ వర్డ్ అనమాట. ఈ డిఫికల్ట్ వర్డ్ మీకు ఏం ఇచ్చాడు చూడండి, MICE. మిక్ అంటే ఏమక్కడ? మౌస్ అని అర్థం అనమాట. ఏంటమ్మా? మౌస్. మౌస్ అనమాట. అంటే ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుందని చెప్పారు కదా. అతను రైమింగ్ ప్రకారం ఈసీ అని తీసుకుంది. దాని మీనింగ్ ఏంటి? మౌస్ అని అర్థం. చూడండి మౌస్కి ఏమున్నాయి? నెక్, తన నెక్ అంటే చైన్ అరౌండ్ దే నెక్, తన మెడకి ఏమున్నాయి? చైన్స్ ఉన్నాయి అనమాట. ద కెప్టెన్ వాజ్ డక్, అక్కడ కెప్టెన్ ఎవరు? డక్ అనమాట. అక్కడ కెప్టెన్కి ఎవరు ఉన్నారమ్మా? డక్. డక్ అంటే ఏంటి? ఇక్కడ క్యాప్టెన్ స్పెల్లింగ్ చూడ రాస్తాను. CAP క్యాప్. క్యాప్టెన్ కదా, చూడండి TAIN 10 క్యాప్టెన్. క్యాప్టెన్ అంటే ఆ షిప్ యొక్క కెప్టెన్, ఎవరైతే నడుపుతారో అంతటిని కూడా వాళ్ళనే కెప్టెన్ అంటారు అనమాట. సో విత్ ఏ జాకెట్ ఆన్ హిస్ బ్యాక్, దాని బ్యాక్ సైడ్ ఏముంది? జాకెట్. జాకెట్ అని చూడండి మన పెద్ద పెద్ద వాళ్ళు వేసుకుంటారు జాకెట్స్. షూట్ వేసుకుంటారా? షూట్ పైన ఒక జాకెట్ వేసుకుంటారు. షర్ట్ వేసుకున్న తర్వాత తన పైన ఒక జాకెట్ అనేది వేసుకుంటారు అనమాట. అండ్ వెన్ షిప్ బిగన్ టు మూవ్, ఆ షిప్ ఏమవుతుంది? మూవ్ అవుతూ ఉంది. ద క్యాప్టెన్ క్రైడ్ క్వాక్ క్వాక్, ఒకసారి డక్ ఎలా సౌండ్ చేస్తుంది? క్వాక్ క్వాక్ అన. స్పెల్లింగ్ చూడండి QUACK క్వాక్. క్వాక్ అంటే డక్ ఎలా సౌండ్ చేస్తుంది? క్వాక్ క్వాక్ అని అంటుంది కదా. సో అలా ఏమంటుంది? గట్టిగా క్రైడ్ అనమాట, ఏడుస్తున్నట్టు క్వాక్ క్వాక్ అని సౌండ్ చేస్తూ ఉందన్నమాట. అంటే అక్కడ చూసిన ప్రతి దృశ్యాన్ని కూడా ఇక్కడ మనకి కవి ఒక రకంగా వర్ణించారు అనమాట. ఇందులో చూడండి షైలింగ్ ఉంది కదా. షైలింగ్ అంటే ఏంటమ్మా? ట్రావెలింగ్ ఇన్ ఏ షీ అనమాట. సముద్రంలో ట్రావెల్ చేస్తున్న షిప్. ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేసాం కదా. సో అది చూశారు, చూసిన దాని గురించి మాత్రమే రాశారు అక్కడ.
వేరే ఎటువంటి వర్డ్స్ కూడా అక్కడ యూజ్ చేయలేదు. సో ఐ విల్ రిపీట్ చూడండి. I show a ship, a sailing on the sea, and oh, but it was laden with pretty things for me. There were comfort in cabin, were apples in the hold. The sail were made of silk, and the meats were made of gold. The 420 salaries who stood for the deck. Where was the 25 miles with chains around their neck? The captain was a duck with a jacket on his back, and without his ship began to move. The captain cried quack quack. ఆ కెప్టెన్ గట్టిగా అరుస్తున్నాడు అనమాట. క్వాక్ క్వాక్ అని చెప్పేసి గట్టిగా అరుస్తున్నాడు. బ్యాక్ సైడ్ చూడండి మీనింగ్స్ ఉన్నాయి చూడండి. షైల్ అంటే ఏంటి? ట్రావెలింగ్ ఇన్ ఏ షిప్ అనమాట. లాడెడ్ అంటే లోడెడ్. ఇక్కడ LADED ఇచ్చాడు కానీ ఇక్కడ LOADED లోడెడ్ అంటే అక్కడ అంతా ఫుల్ ఆఫ్ లోడెడ్గా ఉందన్నమాట. ప్రతి దానికి కూడా ఒక మీనింగ్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ రీడింగ్లో చదువుతాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఏం రాస్తారు లాస్ట్ వన్ రీడింగ్ అండ్ మీనింగ్స్. నేను రీడ్ చేస్తుంటే మీనింగ్స్ కూడా చెప్పాను మీకు. ఈవెన్ ప్రతి దానికి ఒక మీనింగ్ చెప్పాను. ఈవెన్ ఇది స్టోరీలా చెప్పాను నేను మీకు. నెక్స్ట్ వన్ రీడింగ్ ఇది చూడమ్మా. లెడర్, ఫ్రిటీ, కంఫర్ట్, క్యాబిన్, హోల్డ్, మాస్టర్స్, షైల్స్, షైలర్స్, డిక్, సిల్క్, చైన్స్, కెప్టెన్, జాకెట్, డక్ అండ్ మూవ్. ప్రతి వర్డ్ కూడా మీకు ఇందులో వచ్చింది అవునా. ఇందులో లెర్న్ కూడా ఉంటాయి, కొన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో ఇవే కాకుండా డిఫికల్ట్ వర్డ్స్ ఇక్కడ ఏం లేవు కాబట్టి ఇక్కడ రెండే రాశాను కదా. మిక్ అండ్ మౌస్ అని పెట్టాను. నెక్స్ట్ వన్ క్యాప్టెన్ అని రాశాను. సో ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది కదా. నేను మీకు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాను చిల్డ్రన్. ఐ విల్ మీట్ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.